సృష్టి మీదకి జీవి రావాలంటే ఎట్లొస్తాడు అంటే శాస్త్రం చెప్తుంది, ప్రతి జీవి కూడా ముందు నీళ్ళల్లోకి వచ్చి, నీళ్ళ నుంచి ధాన్యంలోకి వచ్చి, ధాన్యం తర్వాత పురుష శరీరం నుంచి స్త్రీ శరీరంలోకి ఆ యొక్క ఆత్మ వెళ్ళి ఆ యొక్క గర్భం దాల్చి ఆ యొక్క 9 నెలల తర్వాత జీవి బయటకు వస్తున్నది. అంటే ఇది ఏ విధంగానైతే వారు అమ్మవారు అయ్యగారు అంటాం, ఇక్కడ ఇప్పుడు విగ్రహం అంటాం. రేపటి నుంచి విగ్రహం అనడానికి వీల్లేదు. అయ్యగారు, అమ్మగారు, నందీశ్వరుడు ఈ విధంగా మాట్లాడాలి. మనం ఎట్లా మాట్లాడతాం అటువంటి ఫలితం మన ఆయుష్లోంచి ధాన్యం అయిపోయిందంటే మనం పోయడే. కాబట్టి మితాహారం తినాలి. హిత బుక్ అంటారు, శాస్త్రం చెప్పింది. శ్వాసకు కూడా లెక్క ఉంటుంది. అందుకే మనం మాట్లాడితే 2 మాటలు అంటాం. ఏమని? ఒకటేమో వాళ్ళు నూకలు వచ్చినాయి అంటాం, ఎవరైనా కాలం చేస్తామంటాం, నూకలు వచ్చినాయి అంటాం. చూడండి, మనకు తెలియకుండానే ఒక సైన్స్ ఒక ధర్మాన్ని మనం చెప్తున్నాం, వాళ్ళు నూకలు వచ్చినాయి అంటాం. కానీ సృష్టిలో నూకలు లేవు, మొత్తం నూకలు ఉన్నాయి, కుట్టలు బియ్యం ఉన్నాయి. అయినా మనిషి వంగానే ఏమంటారు? వాళ్ళు నూకలు వచ్చినాయి అంటే వాణి నూకలు వచ్చినాయి అంటే పరమాత్మ వాడు ఎన్ని నూకలు తిన్నానో లెక్క పెట్టిడు, లెక్క ఉన్నది వారికి. అంటే వాడు గతజన్మలో చేస్తున్న కర్మను బట్టి ఈ జన్మలో వీరికి గిన్ని నూకలను రాసిపెట్టున్నది. వాడి నూకలు అయిపోతే కథమే. ఇంకో మాట ఏమంటాం మనము? నూకలు అయిపోయినా ఒకటి, వాడి చివరి శ్వాస విడిచిండు అని ఒక మాట అంటాం. చివరి శ్వాస అంటారు కదా, అంటే శ్వాసలు కూడా లెక్క ఉన్నది వానికి, అందుకనే చివరి శ్వాస అని అంటాం. ప్రాణాయామం చేసే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని మనకు ముందు నుంచి ధర్మం చెప్తున్నది. ఈ ఋషులు మునులు యోగులు ఏం చేస్తారు? ప్రాణాయామం చేస్తారు. వాళ్ళు తీసుకునే శ్వాసలను చాలాసేపు బంధిస్తారు. హఠయోగం ఇత్యాది యోగాలతో సమాధి స్థితి అని చాలాసేపు బంధిస్తారు. అంటే నువ్వు ఎంతసేపు గాలి బంధిస్తావో అంత సమయం ఈ ఆయుష్ పెరిగినట్టు లెక్క అని శాస్త్రం చెప్పింది. కాబట్టి మనిషి పోతే ఇంకో మాట ఏమంటారు? తుది శ్వాస విడిచిండు, చివరి శ్వాస విడిచిండు అని అంటారు. అంటే నీ శ్వాసలు కూడా లెక్క ఉన్నట్టే. నీ తెలియకుండా మనమే మాట్లాడుతున్నాం, లోకైన విషయం తెలియకుండా మనమే మాట్లాడుతున్నాం. వాళ్ళు నూకలు వచ్చినాయి అంటాం, ఇది చివరి శ్వాస విడిచిండు అంటాం. కాబట్టి ఆ విధంగా ప్రతి దానికి ఒక సైన్సే. మనం ఇప్పుడు ప్రతిష్ట చేస్తున్నామంటే దాని వెనుక కూడా ఎంతో సైన్స్ దాగి ఉన్నది. నీళ్ళలో ఉంచడము, ధాన్యంలో ఉంచడం, పూలల్లో ఉంచడం, పండాల్లో ఉంచడం, ఇవన్నీ కూడా మన సంస్కృతి. ఈ వేదంతో పాటుగా ఇందులో సైన్స్ అనేది ఇక్కడ ఉన్నది. అటువంటి గొప్ప కార్యక్రమాలు సంకల్పించి చాలా మంది ఎన్నైతుందో ఆయన మీరు చూస్తున్నారు. ఎక్కడైనా పుణ్యం రావాలంటే కష్టమే ఉంటుంది, పాపం రావాలంటే ఏముండదు. మంచి పేరు రావాలంటే కష్టం, చెడ్డ పేరు రావాలంటే ఏముండదు. చేతితో తీసి బండరాయి కారికి ఇచ్చినామంటే బిక్కి వాళ్ళు ఉంటాయి, నీ ఎంబడే ఉంటున్నాడు, నేను తీసుకొని జైలు వేస్తాడు, లేదా దుర్మార్గుడు అని ఒక డబ్బా పెడితే నీకు చిట్టి పెడతాడు, అంత పెడతాడు. కాబట్టి చెడ్డ పేరు తొందరగా వస్తుంది, మంచి పేరు రావాలంటే బహు కష్టం. కాబట్టి మీ అందరూ కూడా పుణ్యం రావాల్సినది కాబట్టి ఇంకా కష్టపడుతున్నారు. పుణ్యం రావాలంటే ఊరికనే రాదు. మొక్కలు కూడా ఎంత మొక్కాలంటే కష్టపడే మొక్కలే మొక్కాలి. ముందు అందరూ ఏం మొక్తారు? నా కొడుకు